రోజా ఒకప్పుడు సినిమాల్లో మెరిసి ప్రస్తుతం రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న మహిళా నేత. మాటల తూటాలతో వైసీపీ తరపున ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న నగరి ఎమ్మెల్యే రోజాపై జనహితం పల్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా, సినీ తారగా, వైసీపీ ఎమ్మెల్యేగా ఆర్కే రోజా తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితం. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి మహిళా సమస్యలపై పోరాడాలనేది రోజా చిరకాల కోరిక. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయ ఉద్దండులు, సీనియర్ నాయకులు అయినటువంటి టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు, కాంగ్రెస్ నేత చెంగారెడ్డిలకు పోటీగా నిలిచి నగరి నియోజకవర్గ చరిత్రలో తొలి మహిళా ఎమ్మెల్యేగా రోజా రికార్డు సృష్టించారు. నగరి నియోజకవర్గంలో 26 గ్రామాలు, 5 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్రంలో ప్రతి సమస్యపై తరచూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు సాగుతున్నారు రోజా. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ మహిళా నాయకురాలిగా ప్రభుత్వానికి చుక్కలు చూపించిన ఏకైక ఎమ్మెల్యేగా కూడా రోజా చరిత్రలో నిలిచిపోతారేమో. ఎందుకంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న ఆమెపై పలు ఆరోపణలు మోపి ఏకంగా సంవత్సర కాలం పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేసింది చంద్రబాబు సర్కార్. సస్పెండ్ అయినప్పటికీ మీడియాను ఆయుధంగా చేసుకుని రోజా తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా అధికార తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందనేది రోజా చెప్తున్న ప్రధాన ఆరోపణ. గతంలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు హాజరైనందుకు వచ్చిన రోజాను అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు అక్రమంగా అడ్డుకుని సదస్సుకు హాజరు కానివ్వలేదు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆర్కే రోజాను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఇక రోజా పనితీరుపై నగరి నియోజకవర్గంలో ప్రజలను అడిగితే వచ్చిన స్పందన కూడా ఆశ్చర్యకరం. గెలిచిన మొదట్లో రోజా ఆమె నియోజకవర్గ అభివృద్ధిపై కాకుండా అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే అనంతరం వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రజలు రోజా అభివృద్ధికి పాటుపడుతున్నప్పటికీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే నగరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించడం లేదని చెబుతున్నారు. రోజాపై వేధింపు చర్యల్లో భాగంగా అధికార పార్టీ కుట్ర పన్ని ఏకంగా SC/ST అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయించడం దీనికి మరింత ఊతమిచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మహిళా నేత రోజాకు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రోజాకి వైఎస్ జగన్ కీలక మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే రానున్న ఎన్నికల్లోపు స్థానిక సీనియర్ నేత చెంగారెడ్డి కనుక వైసీపీలో చేరితే రోజాకు నగరిలో మరింత పట్టు పెరిగే అవకాశముంది. ఇది జరగని పక్షంలో గత ఎన్నికల్లో మాదిరిగానే రోజా తన ప్రత్యర్థులపై ధీటుగా పోటీ పడాల్సి వస్తుందనేది రాజకీయ నాయకుల విశ్లేషణ. ఇప్పుడు నగరిలో రోజాకు అనుకూలతలు. మహిళా నేత అయినప్పటికీ ఎప్పుడూ తన కార్యకర్తలకు, స్థానికులకు, నేతలకు అందుబాటులో ఉండడం, ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపి సర్కార్పై విరుచుకుపడడం, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా నగరి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం, తన నియోజకవర్గాన్ని స్వార్థపూరిత కక్షతో ప్రభుత్వం పట్టించుకోకపోయినా నగరి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాటం చేయడం, నియోజకవర్గంలోని మహిళా నేతలంతా రోజా నాయకత్వానికి జై కొట్టడం. ఇప్పుడు నగరిలో రోజాకు ప్రతికూలతలేంటో చూద్దాం. నియోజకవర్గంలో ప్రధానమైన తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోవడం, 2 సీనియర్ నేతలపై గెలవడం కూడా ఓ రకంగా కత్తి మీద సాము లాంటిదే. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అధికార పార్టీ నాయకులపై మాటల తూటాలు పేల్చుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగానే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే తనకంటూ ఓ బ్రాండ్ సంపాదించుకున్న రోజాకు నగరి నియోజకవర్గ ప్రజలు 75% మార్కులు వేశారు. చూశారుగా, తన విమర్శలతో ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతూ ఎప్పటికప్పుడు అధికార పార్టీకి సవాల్ విసురుతున్న నగరి ఎమ్మెల్యే రోజాపై జనహితం అందిస్తున్న పల్స్. ఇలాంటి పొలిటికల్ వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.